శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి అన్న కుమారుడు రంగమయూర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు పట్టణంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, గతంలో తన తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన అభివృద్ధిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నేను ఇక్కడ ఆత్మకూరు టౌన్కి వచ్చాను. మా నాన్నగారికి ఓటేయమని చెప్పి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నాను. ఆత్మకూరు అభివృద్ధి చెందాలంటే మా నాన్నగారు రావాల్సిందే అని నాకు అర్థమవుతుంది. ఈరోజే కాదు, ముందు 2-3 రోజులు కూడా నేను తిరిగాను. చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. వాళ్ళందరి సమస్యలు నాకు అర్థమైంది. ఖచ్చితంగా నేను మా నాన్నగారి దృష్టికి తీసుకెళ్తాను. మా నాన్న అంటేనే అభివృద్ధి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే తెలుసు. హాస్పిటల్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, సాగునీరు, తాగునీరు కానివ్వండి, ఏదైనా సరే ఇది ఆయన వేసిన పునాది అని నాకు అందరికీ తెలుసు. మళ్ళీ ఇక్కడ అభివృద్ధి రావాలన్నా, మళ్ళీ పునర్ప్రారంభం చేయాలన్నా అది మా నాన్నతోనే సాధ్యం అనేది నేను గట్టిగా చెప్తాను. విశేషమైన స్పందన, ఎవరిని కలిసిన వాళ్ళ కళ్ళల్లోని ఆ యొక్క ఆతృత, ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, మళ్ళీ మన ఆత్మకూరుకి పునర్వైభవం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క స్వాగతాలు మేము చూస్తుంటే మాకు అనిపిస్తుంది. 10 సంవత్సరాల ముందు ఉంటున్నటువంటి అభివృద్ధి ఈరోజు ఎక్కడుంది? ఈ 10 సంవత్సరాల పాటు ఎదురు చూసాం. 1కి 4 సార్లు ఎన్నికలలో వాళ్ళని పోటీ చేసినందుకు వాళ్ళకి స్వాగతం పలికాం. కానీ ఏం చేశారు ఈరోజు అని చెప్పి ఈరోజు జనాలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కనీసం 10 సంవత్సరాల క్రితం మేము వేసిన రోడ్లకి ప్యాచ్ వర్క్లైనా వేసారా, వేయలేదా వీళ్ళు అనే అనుమానం కలిగేటట్టుగా ఈ యొక్క పాలన కూడా సాగిందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు.